Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఎవరైతే ఓకేనా ఏపీలో డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకు గనక ఇంగ్లీష్లో 1 లేదా 2 మార్క్స్ కంపల్సరీ రావాలి అనుకుంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే ఏపీ డిఎస్సి ఇంగ్లీష్కి సంబంధించి ఒక టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని నేను డిస్కస్ చేయబోతున్నానండి. ఆ టాపిక్ పేరేంటంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. మీరు ఆల్రెడీ ఈ టాపిక్ని చదివి ఉంటారు. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఏదేదో చదివి ఉంటారండి. ఒక్కసారి గనక మీరు ఈ వీడియోని క్లియర్గా చూస్తే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ని మీ లైఫ్లో కూడా మర్చిపోరు అండి. ఎందుకంటే కంపల్సరీ మన క్వశ్చన్స్ ఏపీ డిఎస్సి ఇంగ్లీష్లో కంపల్సరీ 1 లేదా 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి అండి. ఓకేనా, సో కాబట్టి మీకు గనక కంపల్సరీ ఆ మార్కు రావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా, ఈ వీడియోలో మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఈ టాపిక్ మీద వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనే టాపిక్ కంప్లీట్గా నేర్చుకుంటాం. దాని తర్వాత ఈ టాపిక్ మీద ఏవైతే మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయో, ఓకేనా, ఏపీ డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా, అప్పుడు మీకు టాపిక్ వస్తుంది, టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా ఈజీగా అర్థమైపోతుంది అండి. ఓకేనా, ఒక్కసారి టాపిక్ వినండి, మీరే డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తారు ఆ క్వశ్చన్స్కి. ఓకేనా, సో మనం లేట్ చేయకుండా టాపిక్ అనేది స్టార్ట్ చేద్దామండి. చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉన్నారు. సో మీరు ఇంగ్లీష్ అంటే అస్సలు భయపడకండి. ఓకేనా, సో మీకు ఇంగ్లీష్ అంటే భయం పోవాలి అంటే మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో సో ప్రాక్టీస్ సెట్ రివిజన్ క్లాసెస్లో భాగంగా ప్రాక్టీస్ సెట్స్ అనేవి స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ సెట్ 1, ప్రాక్టీస్ సెట్ 2, ప్రాక్టీస్ సెట్ 3 అని చెప్పేసి 3 ప్రాక్టీస్ సెట్లు కంప్లీట్ అయిపోయినాయండి. ఓకేనా, ఇంకా మీకు ప్రాక్టీస్ సెట్లు చేస్తూనే ఉంటాము. మధ్యలో ఏంటంటే కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత షేర్ చేస్తే మనకు అంత రీచ్ వస్తుంది. మనకంత రీచ్ వస్తే మీకు నేను క్వశ్చన్స్ అనేవి, ఓకేనా, టాపిక్స్ క్వశ్చన్స్ అనేవి ఇంకా ఎన్నో టాపిక్స్ ఎన్నో క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, రైట్. అయితే చూడండి స్టూడెంట్స్, సో మన క్వశ్చన్స్కి, ఈ టాపిక్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మన యాప్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. మీరు కనుక ఫుల్ కంటెంట్ చూడాలి అనుకుంటే, ఓకేనా, ఫుల్ గ్రామర్ అండ్ వొకాబులరీ మొత్తం నేర్చుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయండి. ఓకేనా, ఏపీ డిఎస్సి 1 మంత్ వ్యాలిడిటీ కోర్స్ ఉంది. నెక్స్ట్ డిఎస్సి టెట్ ఏపీ, ఓకేనా, ఏపీకి ఇది ఉంటుంది. ఇది మీకు ఏంటంటే 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంది అండి. ఓకేనా, ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. రైట్, మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మన బుక్ అనేది కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది అండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి, అడిగితే వాళ్ళు తెప్పిస్తారు ఆటోమేటిక్గా. ఓకేనా, సందీప్ సార్ డిఎస్సి టెట్ బుక్ అంటే వాళ్ళు తెప్పిస్తారు ఆటోమేటిక్గా. మీకు ఈ బుక్ ఏంటంటే బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీకు ఏంటంటే ఈ బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ కూడా ఈ బుక్లో యాడ్ చేసాం అనమాట. ఓకేనా, కావాలంటే బుక్ తీసుకోండి. రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లో టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనకు ఈ టాపిక్ ఏంటండి ఫస్ట్, ఓకేనా, ఈ టాపిక్ ఏంటి, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండి. రైట్, అయితే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేది అర్థం కావాలి అంటే సో ఫస్ట్ మనకి ఏం రావాలి, ఓకేనా, ఫస్ట్ మనకు ఏం తెలియాలి అంటే చూడండి ఇక్కడ ఫ్రేజెస్. చూడండి ఇక్కడ ఫ్రేజెస్ అంటే ఏంటో తెలియాలి, అదేవిధంగా క్లాజెస్ అంటే ఏంటో తెలియాలి, అదేవిధంగా సెంటెన్సెస్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా, వీటి మూడింటి మీద మనకు క్లియర్గా క్లారిటీ ఉంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేది మనము 5 నిమిషాల్లో ఈజీగా నేర్చుకోవచ్చు అండి. 5 మినిట్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు. రైట్, ఫస్ట్ అయితే ఈ మూడింటి మీద క్లియర్ కట్ ఐడియా చూద్దాం. దాని తర్వాత మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ చూద్దాం. అది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఇవి అర్థం కావాలి, ఇవి వచ్చినాయంటే అవి వచ్చేసినట్టే. ఓకేనా, రైట్, ఫస్ట్ ఫ్రేజ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఫ్రేజ్. అసలు మనకు ఫ్రేజ్ అంటే ఏంటి చూడండి. ఫ్రేజ్ అంటే ఏంటంటే ఫ్రేజ్లో మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఏముంటాయి, మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఓకేనా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. కానీ అక్కడ మనకు ఏముండదు అంటే సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. ఏముండదు చెప్పండి, మనకు సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. ఫ్రేజ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి.
కానీ ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండదు. దాన్ని ఏమంటామంటే ఫ్రేజ్. దాన్ని ఏమంటాం చెప్పండి, మనము ఫ్రేజ్ అంటూ ఉంటాం. ఓకే, ఇన్ ఫ్రేజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దేర్ బట్ దేర్ ఈజ్ నో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. దాన్ని ఏమంటాం మనం ఫ్రేజ్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ బై ద వే చూడండి. ఇక్కడ బై ద వే అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉందా? లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం మనం ఫ్రేజ్ అంటాం. నెక్స్ట్ వన్ ఇన్ ఆర్డర్ టు. చూడండి ఇక్కడ ఇన్ ఆర్డర్ టు అంటే మనకి ఇక్కడ ఇన్ ఆర్డర్ టు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏమన్నా ఉందా? మనకి ఇక్కడ లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం మనం ఫ్రేజ్. ఏమంటాం దీన్ని? ఫ్రేజ్. సార్ అసలు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండడం అంటే ఏంటి సార్ అని డౌట్ వస్తుంది మీకు. చూడండి ఇక్కడ మనకు ఏం చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్. ఇక్కడ చూడండి క్లియర్గా మీరు, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ అన్నప్పుడు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయా లేవా? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు యామ్ అంటే హెల్పింగ్ వర్బ్ కదా, గోయింగ్ అంటే మెయిన్ వర్బ్ కదా, ఐ అంటే సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ చేసే వాళ్ళని మనము సబ్జెక్ట్ అంటాం. ఓకేనా, ఇక్కడ యాక్షన్ చేసేది ఎవరు? నేనే కదా. కాబట్టి నేనేమవుతా అక్కడ? సబ్జెక్ట్ అవుతా. సో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ మధ్యలో మనకు అగ్రిమెంట్ కూడా ఉంది. కాబట్టి ఇది మనకు ఫ్రేజ్ అవుద్దా చెప్పండి? ఫ్రేజ్ కాదు. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, కానీ అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండకూడదు. దాన్ని ఏమంటాం మనము? ఫ్రేజ్ అంటాం. కాబట్టి ఇది మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కానీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. సో ఇది మనకు ఫ్రేజ్ కాదు. ఓకేనా, కాబట్టి మనకు ఫ్రేజ్ అంటే ఇప్పుడు ఏమర్థమైంది? సో బై ద వే కానీ, ఇన్ ఆర్డర్ టు కానీ, ఓకేనా, పుట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆఫ్ ఉంది. పుట్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా? లేదు. ఓకేనా, కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఫ్రేజ్. ఏమంటాం? వీటన్నిటిని ఫ్రేజెస్ అంటూ ఉంటాం. అర్థమైందా? ఫ్రేజ్ అంటే మీకు క్లియర్గా? రైట్, ఇది మనకు ఫ్రేజ్. నెక్స్ట్ వన్ క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనేది మొత్తం దీని మీద ఆధారపడి ఉంటుంది. క్లాజెస్ అంటాం. రైట్, అచ్చా క్లాజ్ అంటే ఏంటి? చూడండి, క్లాజ్ అంటే మనకి ఏంటంటే క్లాజ్లో కూడా మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయండి. ఏమంటే మన క్లాజ్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. క్లాజ్లో కూడా మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు క్లాజ్లో ఇంకేముంటుంది అంటే సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఓకేనా, క్లాజ్ అంటే ఏంటి? సో మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ప్లస్ అందులో మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే క్లాస్. దాన్ని ఏమంటాం మనము? క్లాజ్ అంటామండి. అర్థమైంది? నార్మల్గా ఫ్రేజ్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండదు. క్లాజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి ప్లస్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము? క్లాస్. నెక్స్ట్ పాయింట్ ఏముంటుంది అంటే, సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది కానీ అది ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు అనమాట. మే ఆర్ మే నాట్. ఓకేనా, మే ఆర్ మే నాట్ గివ్ అస్ ఫుల్ మీనింగ్. చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే, సార్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే ఇంకా కంపల్సరీ మనకు ఫుల్ మీనింగ్ రావాలి కదా అని అనుకుంటారు చాలామంది. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే కంపల్సరీ ఫుల్ మీనింగ్ రావాలి అని అనుకుంటారండి. చూడండి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన ఫుల్ మీనింగ్ రావాలని లేదు. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఫుల్ మీనింగ్ వచ్చే ఉంటాయి, కొన్ని ఫుల్ మీనింగ్ ఇవ్వనివి కూడా ఉంటాయి. రైట్, ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇఫ్ యూ కమ్ హియర్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, షీ ఈస్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఒకసారి చూడండి రెండు. ఇఫ్ యూ కమ్ హియర్ షీ ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఇఫ్ యూ కమ్ హియర్ షీ ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. ఇక్కడ ఇఫ్ యూ కమ్ హియర్ అన్నప్పుడు ఇదేమవుద్ది? ఫస్ట్ ఇది ఫ్రేజ్ అవుద్దా క్లాజ్ అవుద్దో చూద్దాం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. యూ కమ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వెర్బ్ కూడా ఉంది కదా మనకు. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనము? క్లాస్. దీన్ని ఏమంటాం మనం? క్లాస్ అంటాం. కింద చూడండి, షీ ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్ అంటే దీన్ని కూడా ఏమంటాం మనము? క్లాస్. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి క్లాస్ అంటాం అండి. మరి ఇప్పుడు ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ కమ్ హియర్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కానీ అది ఫుల్ మీనింగ్ ఇస్తుందా? ఇవ్వట్లేదు. ఇఫ్ యూ కమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే, నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే అంటే ఫుల్ మీనింగ్ వచ్చిందా? కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా సెంటెన్స్? ఇవ్వట్లేదు ఇది. కాబట్టి సో ఇక్కడ మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన ఫుల్ మీనింగ్ ఇక్కడ వస్తుందా? రావట్లేదండి. మరి ఇప్పుడు ఇక్కడ ఫుల్ మీనింగ్ వస్తుందా? రావట్లేదా? వస్తుంది. అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్న తర్వాత ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు అనమాట. అందుకే క్లాజెస్ అనేవి, ఓకేనా, అందుకే క్లాజెస్ అనేవి మనకు ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 2 టైప్స్ ఉంటాయండి. క్లాజెస్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పండి? 2 టైప్స్ ఉంటాయి. ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాజులు ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాజులు ఉంటాయి. ఓకేనా, ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాజులు ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాజులు ఉంటాయి. సో వాటినే మనం ఏమంటామంటే ఇండిపెండెంట్
ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటండి ఇండిపెండెంట్ క్లాస్, సెకండ్ వన్ ఏంటంటే మనకు డిపెండెంట్ క్లాస్ అంటాం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి టర్మినాలజీస్. ఇండిపెండెంట్ క్లాసు డిపెండెంట్ క్లాస్ అంటాం. చూడండి ఇండిపెండెంట్నే మనం ఇంకేమనొచ్చు అంటే ప్రిన్సిపల్ క్లాస్ అంటాం. ఓకేనా, ప్రిన్సిపల్ క్లాస్. దీన్నే మనం ఇంకేమనొచ్చు అంటే మెయిన్ క్లాస్ అని కూడా అనొచ్చు అండి. ఓకేనా. సో ప్రిన్సిపల్ క్లాస్ నెక్స్ట్ మెయిన్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇండిపెండెంట్ క్లాస్ అన్నా ప్రిన్సిపల్ క్లాస్ అన్నా మెయిన్ క్లాస్ అన్నా ఒకటే. నెక్స్ట్ డిపెండెంట్ క్లాస్ అన్నా సబార్డినేట్ క్లాస్ అన్నా ఒకటే మళ్ళీ. ఓకేనా, డిపెండెంట్ క్లాస్ అన్నా సబార్డినేట్ క్లాస్ అన్నా ఒకటే. సరే ఈ 2 టైప్స్ ఏంది, ఈ 2 టైప్స్ మనకి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి క్లియర్గా చూడండి. ఎందుకంటే ఈ 2 టైప్స్ వీటి మీదనే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనేది ఆధారపడుతుందండి. ఓకేనా. ఫస్ట్ అయితే మీకు క్లాసెస్ అంటే ఏంటి అర్థమైంది కదా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. సో ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇఫ్ యూ కమ్ హియర్ అనేది ఒక క్లాస్ కదా, షీఈస్ ఈటింగ్ ఎన్ యాపిల్ అనేది ఇంకో క్లాస్ కదా. అయితే ఇక్కడ చూడండి క్లియర్గా ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇచ్చిందా, ఇవ్వట్లేదు. సో ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అంటే కంపల్సరీ ఇది మనకు వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా. ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అంటే కంపల్సరీ వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా. ఎందుకంటే ఫుల్ మీనింగ్ రావాలంటే దీని పక్కన ఇంకో సెంటెన్స్ రావాలి, కాబట్టి ఇది వేరే దాని మీద డిపెండ్ కావాలి. కాబట్టి సో దీన్ని ఏమంటామంటే మనము డిపెండెంట్ క్లాస్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి, మనము డిపెండెంట్ క్లాస్ అంటాం. ఓకే. సో మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అంటే వేరే దాని మీద డిపెండ్ కావాలి ఇది. మరి వేరే దాని మీద డిపెండ్ కావాలంటే డిపెండ్ అవుతుంది కదా ఇది. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ని ఏమంటాం మనము డిపెండెంట్ క్లాస్ అంటాం. డిపెండ్ అవుతుంది కదా, డిపెండెంట్ క్లాస్ అంటాం. సో దీన్నే మనము సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటాం. అంతే, రైట్. నెక్స్ట్ కింద చూడండి ఇక్కడ షీఈస్ ఈటింగ్ ఎన్ యాపిల్ అంటే ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా. ఫుల్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది సొంతంగా ఫుల్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉందా, దీనికి లేదు. కాబట్టి ఇప్పుడు ఇది డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది సొంతంగా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో దీన్ని ఏమంటాం మనము ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ అంటే సొంతంగా ఉండడమే కదా. కాబట్టి సో ఫుల్ మీనింగ్ ఇస్తుంది అంటే అది వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. సో అందుకే మనం దాన్ని ఏమంటాం చెప్పండి, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఇది ఓకేనా, డిపెండెంట్కి ఇండిపెండెంట్కి తేడా. ఓకేనా, ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అంటే వేరే దాని మీద డిపెండ్ కావాలి, దాన్ని ఏమంటాం మనము డిపెండెంట్ క్లాస్ అంటాం. ఫుల్ మీనింగ్ ఇస్తుంది అంటే ఇంకా వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు దానికి. ఇప్పుడు ఫుల్ మీనింగ్ వచ్చింది ఇక్కడ, ఇది దేని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి దీన్నే మెయిన్ క్లాస్. మెయిన్ అంటే ఇండిపెండెంట్ అన్నట్టే కదా. సో ఇండిపెండెంట్ అన్నా మెయిన్ క్లాస్ అన్నా ప్రిన్సిపల్ క్లాస్ అన్నా ఒకటే. అదే డిపెండెంట్ అన్నా ఓకేనా. నెక్స్ట్ మనకు సబార్డినేట్ క్లాస్ అన్నా ఒకటి అనమాట. ఇవి మనకు సో డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ క్లాసెస్. అర్థమైంది కదా. ఇది అర్థమైతేనే సో మీకు అక్కడ ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అండి, అంతే. ఓకేనా. చూడండి క్లాసెస్ అంటే మనకేంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. కానీ మనకి ఏమవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన కొన్ని ఫుల్ మీనింగ్ ఇస్తాయి, కొన్ని ఫుల్ మీనింగ్ ఇవ్వవు. అన్ని ఫుల్ మీనింగ్ ఇవ్వవు కదా, కొన్ని ఫుల్ మీనింగ్ ఇస్తాయి, కొన్ని ఫుల్ మీనింగ్ ఇవ్వవు. అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులు ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసులు కూడా ఉంటాయి. ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులను ఏమంటాం మనము, ఫుల్ మీనింగ్ ఇస్తున్నాయి అంటే వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి వాటిని ఇండిపెండెంట్ క్లాసెస్, ప్రిన్సిపల్ క్లాసు, మెయిన్ క్లాస్ అంటాం. నెక్స్ట్ ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేవు అంటే వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా. సో వాటిని ఏమంటాం డిపెండెంట్ క్లాసు, సబార్డినేట్ క్లాసెస్ అంటాం. ఇది ఓకేనా. ఇవి మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ అండి, ఇవి మనకి ఏమవుతాయి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే. సో కాబట్టి ఇది నెక్స్ట్ ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏంటండి సెంటెన్స్ అండి. క్లాసెస్ అయిపోయింది, నెక్స్ట్ మనకి ఏం చెప్పండి, మనకు సెంటెన్స్ అన్నమాట, రైట్. మరి సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది, అసలు సెంటెన్స్ అంటే ఏంటి, ఫ్రేజ్కు క్లాస్కు సెంటెన్స్కు డిఫరెన్స్ ఏముంటుందో చూద్దాం. చూడండి సెంటెన్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, ఓకేనా. దాని తర్వాత సబ్జెక్టు, ఓకే, సో వర్బ్ అగ్రిమెంట్ కూడా ఉండాలి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, దాని తర్వాత ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలి. దాన్ని ఏమంటాం మనము సెంటెన్స్ అంటాం. సెంటెన్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా ఉండాలి, ప్లస్ ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలన్నమాట. దాన్ని ఏమంటాం మనము సెంటెన్స్ అంటాం. ఈ మూడింటికి డిఫరెన్స్ వచ్చింది కదా చూడండి. ఫ్రేజెస్ అంటేనేమో ఓన్లీ గ్రూప్ ఆఫ్ వర్డ్సే ఉంటాయి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండదు. క్లాస్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, కానీ ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి,
ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలన్నమాట. దాన్ని ఏమంటామంటే మనము సెంటెన్స్ అంటాం. ఏమంటాం దాన్ని చెప్పండి, మనము సెంటెన్స్ అంటాం. ఇదండి కాన్సెప్ట్. సో ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్ అంటే కాన్సెప్ట్ మనకి ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు లాస్ట్లో మీకు క్వశ్చన్ వేస్తే జాగ్రత్తగా చూడండి. ఈ క్వశ్చన్ మనకు ఆల్రెడీ ఓకేనా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అనమాట, రైట్? ఆ క్వశ్చన్ ఏంటంటే చూడండి ఇక్కడ, ఆల్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. ఆల్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్. చెప్పండి ఇప్పుడు ఆన్సర్. ఇది ఈ స్టేట్మెంట్లో రైటా రాంగా అని, ఓకేనా? ఏ బి, ఇదేమో ఏ, ఇదేమో బి అండి, రైట్? సో క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్, ఓన్లీ బి ఈజ్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, నైదర్ ఏ ఈజ్ కరెక్ట్ నార్ బి ఈజ్ కరెక్ట్ అని. అంటే ఏ ఒకటే రైటా, బి ఒకటే రైటా, ఏ మరియు బి రెండు రైటా, లేకపోతే ఏ మరియు బి రెండు రాంగా? చెప్పండి ఏమవుతుంది మనకు ఆన్సర్ అంటే, చూడండి ఇక్కడ క్లియర్గా ఆల్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ అంటే దాని మీనింగ్ ఏంటి? క్లాజులు అన్నీ సెంటెన్స్లు అవుతాయని. మరి క్లాజులు అన్నీ సెంటెన్స్లు అవుతాయా? సెంటెన్స్ కావాలంటే ఏంటండి కండిషన్? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, ఫుల్ మీనింగ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలన్నమాట, ఓకేనా? మరి క్లాజెస్ అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చే ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని కూడా ఉంటాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే ఫుల్ మీనింగ్ ఇస్తాయి కాబట్టి ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ అని చెప్పొచ్చు. డిపెండెంట్ క్లాజులన్నీ సెంటెన్స్లు అవుతాయా? కావు. కాబట్టి ఆల్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ అంటే క్లాజులన్నీ సెంటెన్స్లు కావు. ఎందుకంటే ఇందులో డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. మరి డిపెండెంట్ క్లాజెస్ అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వవు కదా, వేరే దాని మీద డిపెండ్ అవుతాయి కదా. కాబట్టి డిపెండెంట్ క్లాజెస్ ఆర్ నాట్ సెంటెన్సెస్. సో మనకి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా? రాంగ్ అనమాట. ఏ అనేది మనకు రాంగ్. ఎందుకంటే ఓన్లీ ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. క్లాసులు అన్నీ మనకు సెంటెన్స్లు కావు, ఓన్లీ ఇండిపెండెంట్ క్లాసులే మనకు సెంటెన్స్లు అవుతాయి, ఓకేనా? నెక్స్ట్ కింది సెంటెన్స్ చూడండి, బి చూడండి, ఇది మనకు రాంగ్ అండి, రాంగ్. నెక్స్ట్ ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్. సెంటెన్స్లన్నీ క్లాసులు అవుతాయి కదా, సెంటెన్స్లన్నీ క్లాసులు అవుతాయి. ఎందుకంటే సెంటెన్స్లన్నీ ఏ క్లాసులు అవుతాయి? ఇండిపెండెంట్ క్లాసులు అవుతాయి. కాబట్టి క్లాసులు అన్నీ సెంటెన్స్లు కావు, సెంటెన్స్లన్నీ క్లాసులు అవుతాయి అన్నమాట. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ అండి. అర్థమైంది అనుకుంటాం మీ అందరికీ. చూడండి ఇక్కడ, సో ఆల్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ ఏమంటుండేవాడు, ఆల్ అంటే ఏమో వస్తాయి ఇక్కడ మనకు, ఇండిపెండెంట్ వస్తాయి, డిపెండెంట్ వస్తాయి. మరి మనకు డిపెండెంట్ క్లాసులన్నీ సెంటెన్స్లు అవుతాయా? కావు. ఎందుకంటే డిపెండెంట్ క్లాసులు ఫుల్ మీనింగ్ ఇవ్వవు కదా, కాబట్టి అది కావు. సో మనకు ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఓకేనా? ఓన్లీ ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్, డిపెండెంట్ క్లాజెస్ ఆర్ నాట్ సెంటెన్సెస్. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్. సెంటెన్స్లన్నీ క్లాసులు అవుతాయి, కాబట్టి మనకు ఇది రైటే. ఎందుకంటే సెంటెన్స్లో ఏ క్లాసులు అవుతాయి? ఇండిపెండెంట్ క్లాసులు అవుతాయి. ఇక్కడ ఆల్ అనే వర్డ్ అయితే మెన్షన్ చేయలేదు కదా, ఆల్ సెంటెన్సెస్ ఆర్ క్లాజెస్, ఇండిపెండెంట్ క్లాసులు అవుతాయి. కాబట్టి సో బి అనేది రైట్ అండి. ఈ క్వశ్చన్ మనకు రిపీట్ అయ్యే ఛాయిస్ కూడా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా టాపిక్ మీకు అన్ని? ఓకేనా? టాపిక్ అయితే అర్థమైంది కదండి. ఇదండి, ఇది మీకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం, రైట్? ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ప్రీవియస్ క్వశ్చన్స్, వీటి మీద మనకు ఏపీ డిఎస్సిలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనం వీడియోలో చూద్దాం, ఓకేనా? చూడండి ఒకసారి రివైజ్ చేస్తాను. ఫ్రేజ్ అంటే ఏంటండి? ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండదు. దాని తర్వాత క్లాజ్ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, రైట్? ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు అనమాట. అంటే ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాజులు ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాజులు ఉంటాయి. అందుకే క్లాజులు మనకి ఎన్ని టైప్స్ వస్తాయి? 2 టైప్స్ వస్తాయి. ఇండిపెండెంట్ క్లాజెస్, డిపెండెంట్ క్లాజెస్ అంటాం. ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది అంటే దాని దగ్గర ఫుల్ మీనింగ్ ఉంది అని, ఓకేనా? సో ద క్లాస్ విచ్ గివ్స్ అస్ ఫుల్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటండి? డిపెండ్ అయ్యేది, అది దాని దగ్గర ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి వేరే దాని డిపెండ్ అవుతుంది అనమాట. కాబట్టి ద క్లాస్ విచ్ డస్ నాట్ గివ్ అస్ ఫుల్ మీనింగ్ ఈజ్ డిపెండెంట్ క్లాస్, అది, ఓకేనా? సో ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ మెయిన్ క్లాజెస్, ఓకేనా? ప్రిన్సిపల్ క్లాజెస్. డిపెండెంట్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమంటాం చెప్పండి? డిపెండెంట్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాం, ఇది, రైట్? తర్వాత సెంటెన్స్ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి, ఫుల్ మీనింగ్ కూడా ఇవ్వాలన్నమాట, దాన్ని మనం సెంటెన్స్ అంటాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ చూసుకుంటే ఇది కూడా అర్థమైంది కదా. సో ఆల్ క్లాజులన్నీ సెంటెన్స్లు కావు, సెంటెన్స్లన్నీ క్లాజులు అవుతాయి. ఎందుకంటే ఆల్ క్లాజులు అంటే డిపెండెంట్ ఉంటాయి కదా, అవి సెంటెన్స్లు కావు కాబట్టి ఇది మనకు రాంగ్, ఇది మనకు రైట్. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్, ఓకేనా? రైట్. మనం ఇక్కడితో ఏం నేర్చుకున్నాం? ఫ్రేజెస్ అంటే ఏంటి, క్లాజెస్ అంటే ఏంటి, సెంటెన్సెస్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ని చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఆ టాపిక్ చూస్తే మనకి క్లియర్ అయిపోతుంది అండి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండి. చాలా అంటే చాలా ఈజీ అండి. నేను చెప్తా చూడండి, ఇక్కడ మనకు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే సింపుల్గా చూడండి,
సింపుల్ సెంటెన్సెస్ అంటే ఒకటే క్లాజ్ ఉంటుందండి, ఓకేనా, ఓన్లీ వన్ క్లాస్, ఒకటే క్లాజ్ ఉంటే, ఒక సెంటెన్స్లో ఒకటే క్లాజ్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. మరి ఒకటే క్లాజ్ ఉండాలి కాబట్టి ఒకటే క్లాజు సెంటెన్స్ కావాలి అంటే మరి అప్పుడు అది ఆ ఒక క్లాజ్ కూడా ఏమై ఉండాలి, డిపెండెంట్ అయి ఉండాలా, ఇండిపెండెంట్ అయి ఉండాలా, ఇండిపెండెంట్ అయి ఉండాలి. కాబట్టి ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాస్, ఓకేనా, ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే సో దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్. అర్థమైంది? అది వస్తే అయిపోయినట్టే, క్లాజ్ అర్థమైతే మనకు అయిపోయినట్టే అండి. క్లాజెస్ అనే కాన్సెప్ట్ అర్థమైతే అయిపోయినట్టే. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, సింపుల్గా ఒకటే క్లాజ్ ఉంటుంది అంతే. ఒకటే క్లాజ్ ఉంది అంటే ఆ ఒక క్లాజ్ కూడా కంపల్సరీ ఏమై ఉండాలి, ఇండిపెండెంట్ అయ్యే ఉండాలి. డిపెండెంట్ అయితే మళ్ళీ వేరే తీసుకొచ్చుకోవాలి కదా సెంటెన్స్ అవ్వాలి అంటే. కాబట్టి ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం చెప్పండి, సింపుల్ సెంటెన్స్. దాన్ని మనం ఏమంటాం, సింపుల్ సెంటెన్స్ అంటాం, రైట్. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ అండి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏం లేదు, చూడండి, కాంపౌండ్ అంటే ఏంటండి, జనరల్గా మీరు రెండింటిని మిక్స్ చేసినప్పుడు మళ్ళీ వాటిని విడదీసినప్పుడు దేనికదే సింగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట రెండింటిని. సో రెండు ఇండిపెండెంట్ వాటిని కలుపుతాం అనమాట కాంపౌండ్ అంటే. కాంపౌండ్లో మనం విడదీసినాం అనుకోండి, కాంపౌండ్లో ఉన్న పదార్థాలన్నీ విడదీసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ రెండింటికి సింగిల్గా ఎగ్జిస్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటాం, ఓకేనా. సో కాంపౌండ్ సెంటెన్స్లో మనకి ఏముంటాయంటే రెండు సింగిల్గా ఎగ్జిస్ట్ అయ్యే ఉంటాయి, అంటే రెండు మనకు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. రెండు మనకి ఏముంటాయి చెప్పండి, ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, ఓకేనా, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఓకే, కాంపౌండ్ సెంటెన్స్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ద సెంటెన్స్ విచ్ హ్యావ్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్. రెండు ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులు ఉంటాయి కదా, రెండు ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులు ఉన్న వాటిని ఏమంటామంటే కాంపౌండ్ సెంటెన్స్. ఏమంటాం వాటిని, కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇక్కడ చూడండి, రాజు went to market and he bought vegetables. రాజు went to market and he bought vegetables. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రాజు went to market and he bought vegetables అంటే రాజు went to market అనేది ఒక క్లాజే కదా, ఒక ఇండిపెండెంట్ క్లాజే కదా ఫుల్ మీనింగ్ ఇచ్చేది. నెక్స్ట్ he bought vegetables అంటే ఇది కూడా మనకు ఒక ఇండిపెండెంట్ క్లాజే కదా. కాబట్టి రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటే దాన్ని ఏమంటామంటే మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం, ఓకేనా. సో కాంపౌండ్ సెంటెన్స్లో మనకి ఏమవుతుందండి, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఇంకో పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే కాంపౌండ్ సెంటెన్స్లో చూడండి, ఎప్పుడైనా సరే, ఓకేనా, సో కాంపౌండ్ సెంటెన్స్లో మనకి ఎప్పుడైనా సరే ఏం కనిపిస్తాయి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఏం కనిపిస్తాయండి మనకు, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. చూడండి ఇక్కడ, సో మీకు గనక కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తే అవి మనం ఎలా తీసుకోవాలి అంటే కాంపౌండ్ సెంటెన్స్ లాగా తీసుకోవాలి. సరే, అసలు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే సో దాన్ని మనం ఫ్యాన్ బాయ్స్ లాగా గుర్తుపెట్టుకుంటామండి. కొన్ని ఫ్యాన్ బాయ్స్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు, కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ మనకు ఫర్, ఓకేనా, అండ్, ఓకే, నెక్స్ట్ వన్ మనకు నార్, ఓకేనా, నెక్స్ట్ మనకు బట్, నెక్స్ట్ మనకు ఆర్, నెక్స్ట్ మనకు ఎట్, నెక్స్ట్ మనకు సో, నెక్స్ట్ మనకు దేర్ ఫోర్ ఎక్సెట్రా, దేర్ ఫోర్ ఎక్సెట్రా, ఓకేనా. ఎల్స్ కూడా ఉంటుంది ఇందులోనే, ఎల్స్. చూడండి ఇక్కడ ఇవన్నీ అండి, వీటిని ఏమంటామంటే మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఏమంటాం చెప్పండి, వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. మీకు ఎప్పుడైతే రెండు క్లాజెస్ ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి జాయిన్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి, ఆ సెంటెన్స్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం దాన్ని, కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. వెన్ ఎవర్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ కనెక్టెడ్ బై దీస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ దే ఆర్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్సెస్, ఓకేనా. ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి, ఫస్ట్ ఏంటంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. దాని తర్వాత రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ వీటితోటి కనెక్ట్ అయిపోయి ఉండాలి, ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి కలిసిపోయి ఉండాలన్నమాట. ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అండి, రైట్. సింపుల్ సెంటెన్స్ అంటే అర్థమైంది కదా, ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, దాంట్లో కంజంక్షన్స్ ఏముండవు, ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, సింపుల్ సెంటెన్సే, ఓకేనా. సో ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అనేది సింపుల్ సెంటెన్స్. షీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్ అనేది సింపుల్ సెంటెన్స్, ఓకేనా. ఒకటే క్లాస్ ఉంటుంది, ఇందులో మనకు రెండు క్లాసెస్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్, థర్డ్ వన్ ఏంటిది మనకు కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండి, ఓకేనా. సో కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి మరి,
కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే, కాంప్లెక్స్ ఎలా ఉంటుందండి, ఒకదాని మీద ఒకటి ఉంటుంది కదా, బిల్డింగ్ అంటాం కదా కాంప్లెక్స్. ఒకదాని మీద ఒకటి ఉంటుంది. ఇప్పుడు పైది కింది దాని మీద ఆధారపడుతుంది కదా. ఒక 4 ఫ్లోర్లు ఉన్నాయి అనుకోండి. పై ఫ్లోర్ ఏంటి, దాని కింది ఫ్లోర్ మీద ఆధారపడుతుంది. దాని కింది ఫ్లోర్ ఏంటి, దాని కింది ఫ్లోర్ మీద ఆధారపడుతుంది. కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ ఏమవుతుందంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది అనమాట. కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఏమవుతాయంటే 2 డిఫరెంట్ క్లాజెస్ ఉంటాయి. కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ మనకి ఏంటంటే ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఓకేనా, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. నెక్స్ట్ 1 or 2 డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయండి, ఓకేనా. ఒకటేమో ఫుల్ మీనింగ్ ఇచ్చేది ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వంది కూడా ఉంటుంది అనమాట. ఆ 2 కాంబినేషన్స్ ఉంటే సో వీటిని ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. ఏమంటాం చెప్పండి, వీటిని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం. చూడండి, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే మనకు సో మీనింగ్ ఏంటంటే ద సెంటెన్సెస్ విచ్ హ్యావ్ 1 ఇండిపెండెంట్ క్లాస్ అండ్ 1 or 2 డిపెండెంట్ క్లాసెస్, 2 వేరియేషన్ ఉంటాయి అనమాట, అంతే. ఓకే, సో కాబట్టి వీటిని ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటాం, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం, రైట్. అయితే ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మనకు ఏ కంజంక్షన్స్ కనిపిస్తాయి అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి అండి. ఏం కనిపిస్తాయి చెప్పండి మనకు, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే రాసా చూడండి, ఇఫ్ కానీ, ఓకేనా, దో కానీ, ఓకేనా, ఆల్దో కానీ, ఓకేనా, సిన్స్ కానీ, ఓకే, సిన్స్ కానీ. సో నెక్స్ట్ మనకి ఏముంటాయంటే దట్ కానీ, ఓకేనా, హూ కానీ, ఓకేనా. సో నెక్స్ట్ మనకు దో, ఇఫ్, దో, ఆల్దో, సిన్స్, దట్ కానీ, ఓకేనా, హూ కానీ. సో నెక్స్ట్ మనకి ఇంకా జనరల్ ఇవి, ఓకేనా, ఇవి మనకి ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఓకే, సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏం చేస్తాయంటే ఒక క్లాస్ని సబార్డినేట్ క్లాస్ చేసేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాస్తాను నేను, if you work hard, if you work hard you will succeed, if you work hard you will succeed. చూడండి ఇక్కడ, if you work hard you will succeed అంటే జాగ్రత్త చూడండి, if you work hard, if you work hard అనేది మనకు ఇది ఏ క్లాస్ అండి, ఓకేనా, ఫుల్ మీనింగ్ ఇచ్చేది మనకి ఇవ్వట్లేదు. ఇఫ్ అనేది ఉండి అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు కదా, సబార్డినేటింగ్ కంజంక్షన్ అనమాట. ఇప్పుడు యూ వర్క్ హార్డ్ అనేది నార్మల్ ఒక సెంటెన్స్, ఇఫ్ అనేది యాడ్ చేస్తే ఏమైంది, ఫుల్ మీనింగ్ ఇచ్చిందా, ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు, ఫుల్ మీనింగ్ ఇవ్వకుండా అయిపోతుంది అనమాట, అంటే డిపెండెంట్ అవుతుంది, సబార్డినేట్ అయిపోతుంది అనమాట ఇది. కాబట్టి ఏ కంజంక్షన్ యాడ్ చేస్తే ఒక క్లాజ్ అనేది, ఓకేనా, ఏ కంజంక్షన్ యాడ్ చేస్తే ఒక క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అయిపోతుందో ఆ కంజంక్షన్ని మనం ఏమంటామంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్త చూస్తే ఇది మనకి ఏ క్లాస్ అండి, ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇది మనకు డిపెండెంట్ క్లాస్ కదా. నెక్స్ట్ యూ విల్ సక్సీడ్ అంటే నువ్వు గెలుస్తావు, మరి ఇప్పుడు ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇండిపెండెంట్ క్లాస్, ఓకేనా. ఇదేమో డిపెండెంట్ క్లాసు, ఇదేమో ఇండిపెండెంట్ క్లాసు. కాబట్టి దీన్ని ఏమంటాం చెప్పండి మనము కాంప్లెక్స్ సెంటెన్స్, దీన్ని ఏమంటాం మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం, ఓకేనా. సో కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఇంకోటి మనకు ఇండిపెండెంట్ క్లాసెస్ కూడా ఉంటుంది అనమాట, ఓకేనా. కాబట్టి దీన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. మీకు ఇంకా చాలా ఉంటాయండి, హవెవర్, ఇంకో హవెవర్ కూడా ఉంటుంది మీకు, ఓకేనా, హవెవర్, రైట్. ఇలాంటి కంజంక్షన్స్ మనకి ఏంటంటే మీకు అర్థమైపోతుంది, అక్కడ ఫుల్ మీనింగ్ అనేది ఇవ్వకుండా వచ్చేస్తుంది అనమాట. ఫుల్ మీనింగ్ అనేది ఇవ్వకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. మీకు సబార్డినేటింగ్ కంజంక్షన్ కనిపించింది అంటే అది మనకి ఏమవుతున్నట్టు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతున్నట్టు, కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అండి, రైట్. అర్థమైంది కదా, ఇదే 3. సో 3 మనకి ఏంటి ఒకసారి జాగ్రత్త చెప్పండి నాకు ఒకసారి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒకటే క్లాస్ ఉండాలి, ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటండి 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. ఆ 2 ఇండిపెండెంట్ క్లాసెస్ని ఏవి కలుపుతో చెప్పండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అన్నమాట, రైట్. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే అందులో మనకు ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటాయి. మన కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఏం కనిపిస్తాయి చెప్పండి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. అంటే ఒకటి ఫుల్ మీనింగ్ ఇస్తుంది, ఇంకోటి ఫుల్ మీనింగ్ ఇవ్వకుండా ఉంటుంది అనమాట. వాటిని మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి జాయిన్ చేస్తూ ఉంటాం, రైట్. కాబట్టి ఇది మీకు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనమాట, రైట్. అయితే మనం ఈ టాపిక్ మీద ఏవైతే మనకు ఏపీడిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగారో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తాన్ని మనం ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం, జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, చాలామంది క్వశ్చన్ రాంగే చెప్తారు, మ్యాక్సిమం రాంగే చెప్తారు, ఎందుకంటే ఇలాంటి మోడల్స్ తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. చూడండి ఇక్కడ ఫస్ట్, సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే, పోలీసుని చూస్తూ అతడు పరిగెత్తాడు అని, ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఇది ఏ సెంటెన్స్ అవుతుంది,
కాంపౌండ్ సెంటెన్సా, సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా? సో నెగిటివ్ అంటే ఏంటండి? నాట్ ఉంటే నెగిటివ్ కాబట్టి ఇది మనకు అసలు నెగిటివ్ సెంటెన్స్ కాదు. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే మరి ఇక్కడ మనకి ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే సో ఇదొకటి అని చెప్పేసి రెండు మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు, ఇదేమో ఫుల్ మీనింగ్ ఇస్తుందని చెప్పేసి కాంప్లెక్స్ సెంటెన్స్ ఆన్సర్ పెడతారండి. అయితే జాగ్రత్తగా చూస్తే ఒకసారి చూడండి, సీయింగ్ ద పోలీస్ అన్నప్పుడు ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయండి, కానీ ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఉందా అసలు? ఇక్కడ మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉందో అక్కడ మనకు అసలు లేదు. కాబట్టి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లేకపోతే దాన్ని ఏమంటాం మనము? ఫ్రేజ్. దాన్ని ఏమంటాం చెప్పండి? మనము ఫ్రేజ్ అంటామండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లేకపోతే దాన్ని ఏమంటాం చెప్పండి? మనము ఫ్రేజ్ అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ హీ ర్యాన్ అవే అంటే సబ్జెక్ట్ వర్బ్ ఉంది కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ వర్బ్ ఉంది కదా, కాబట్టి ఇది మనకేంటండి? క్లాస్. ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుందా? ఇవ్వట్లేదా? ఇస్తుంది. అతను పరిగెత్తాడు, ఫుల్ మీనింగ్ అయిపోయింది. కాబట్టి ఈ సెంటెన్స్లో ఎన్ని క్లాసులు ఉన్నాయండి? ఒకటే క్లాస్ ఉంది. కాబట్టి ఒకటే క్లాస్ ఉంది కాబట్టి దాన్ని ఏ సెంటెన్స్ అంటాం చెప్పండి? మనము సింపుల్ సెంటెన్స్. ఏముంటుంది దాన్ని? సింపుల్ సెంటెన్స్ అంటాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అండి? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి, సింపుల్ సెంటెన్స్. ఓకే, చాలామంది దీన్ని క్లాస్ అనుకుంటారు, ఇది మనకు ఫ్రేజ్ ఎన్ని ఉన్నా సంబంధం లేదు. క్లాస్ అయితే మనకు ఒకటే ఉంది కదా, ఇక్కడ ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం? సింపుల్ సెంటెన్స్ అంటాం. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, రైట్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ వెన్ ద సన్సెట్. జాగ్రత్త చూడండి, ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్, ప్లేయర్స్ ఇంటికి వచ్చారు. వెన్ ద సన్సెట్, చూడండి ఇక్కడ ఇదో క్లాసు అదో క్లాస్ అండి, అదో క్లాస్. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి, వెన్ అనేది మనకు ఏ కంజంక్షన్ తెలియాలి ఫస్ట్. వెన్ అనేది మనకి ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ అండి. వెన్ అనేది మనకి ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్, రైట్? అయితే ఇక్కడ జాగ్రత్త చూస్తే ప్లేయర్స్ రిటర్న్ వచ్చారు ఇంటికి, ఎప్పుడు? సన్సెట్, సూర్యుడు అస్తమించినప్పుడు వచ్చారు అని. మరి ఇప్పుడు ఇక్కడ సూర్యుడు అస్తమించినప్పుడు అని ఇక్కడ ఉంది మీనింగ్, ప్లేయర్స్ ఇంటికి వచ్చారు అనేది మనకి ఇక్కడ ఉంది. మరి సూర్యుడు అస్తమించినప్పుడు అంటే ఫుల్ మీనింగ్ వస్తుంది, ఇక్కడ రావట్లే. కాబట్టి ఇది ఏ క్లాస్ అండి? మనకు డిపెండెంట్ క్లాస్. ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా, కాబట్టి ఇది ఏంటిది? మనకు డిపెండెంట్ క్లాస్. ద ప్లేయర్స్ రిటర్న్ హోమ్ అంటే ఇది మనకి ఏంటిది? ఇండిపెండెంట్ క్లాస్. అదేమో డిపెండెంట్ క్లాస్, ఇదేమో ఇండిపెండెంట్ క్లాస్. కాబట్టి రెండు కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనము? కాంప్లెక్స్ సెంటెన్స్. దీన్ని ఏమంటాం? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంపౌండ్ కాదు, సింపుల్ కాదు, నెగిటివ్ అంటామా దాన్ని? లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ ది ఆన్సర్. అర్థమైంది అందరికీ? వెన్ అనేది మనకు సబార్డినేట్ కంజంక్షన్ తెలిసినా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, లేదా అక్కడ మనకు ఫుల్ మీనింగ్ వస్తుందా? రావట్లే. ఫుల్ మీనింగ్ రావట్లేదంటే డిపెండెంట్ క్లాస్ అది, ఇదేమో ఇండిపెండెంట్ క్లాస్. కాబట్టి మనకు రెండు వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 4, కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. చూడండి, డిఫరెంట్ మోడల్స్లో ఇస్తున్నారు అండి, అన్ని మోడల్స్ చూద్దాం. ఏమడుతుండు? కాంపౌండ్ సెంటెన్స్ అడుగుతుండు. 4 ఇచ్చాడు, 4 ఇచ్చి అందులో కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి, రెండు ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులు ఉంటాయి. దాని తర్వాత అక్కడ మనకి ఏం కనిపిస్తాయి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. అండ్ కానీ, బట్ కానీ, దేర్ ఫోర్ కానీ ఇవి మనకి కనిపించాలి కంపల్సరీ, రైట్? ఒకసారి చూద్దాం. షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్ అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ V2, ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. ఇక్కడ మీకు ఏమన్నా పక్క ఇంకో సబ్జెక్ట్ వెర్బ్ ఉందా? అసలు లేదు. క్లాస్ ఎన్ని క్లాసులు ఉన్నాయి? ఇక్కడ ఒకటే క్లాస్ ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందండి? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. అన్నీ చెప్తా, డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏది ఏమవుతుంది అని. సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, టెల్ మీ హర్ అడ్రస్. టెల్ మీ హర్ అడ్రస్ అంటే అడ్రస్ చెప్పండి అంటే చూడండి, ఇక్కడ మనకు టెల్ మీ హర్ అడ్రస్ అంటే ఇక్కడ మనకు యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. దీన్ని ఏమంటాం మనము? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సో టెల్ మీ హర్ అడ్రస్ అంటే మీనింగ్ ఏంటంటే యూ టెల్ మీ హర్ అడ్రస్ అని, నువ్వు చెప్పు అని, ఆ అడ్రస్ నువ్వు చెప్పు అని. ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. ఓకేనా? సో మనకు డైరెక్ట్ V1తో స్టార్ట్ అవుతుంది. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది? మనకు యూ ఉంటుంది. ఇక్కడ ఒకటే క్లాస్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మళ్ళీ సింపుల్ సెంటెన్సే అంటాం. దీన్ని కూడా ఏమంటాం మనము? సింపుల్ సెంటెన్స్ అంటాం. కాంపౌండ్ అంటే ఏంటి? మనకి ఏముండాలి? రెండు క్లాసులు ఉండాలి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి. ఇంకా థర్డ్ వన్ చూడండి, ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్, రైట్? ఈ రెండింటిని విడదేయండి. ఇంకా షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ పాస్డ్ ద ఎగ్జామినేషన్ అన్నట్టే కదా. ఒకటి ఇక్కడ అండ్ అనేది మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి? మనకి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది చెప్పండి? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సార్ అదేం సార్ ఇక్కడ మనకి మళ్ళీ సబ్జెక్ట్ లేజీ సార్ అనుకోకండి.
ఇక్కడ మీనింగ్ ఏంది, షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ పాస్డ్ ద ఎగ్జామ్ అన్నట్టే, ఎగ్జామినేషన్ అన్నట్టే. ఇక మనకు సబ్జెక్ట్ ఓవర్ మళ్ళీ దీనికి షీనే, ఇక సబ్జెక్ట్ ఓవర్ షీనే కదా, ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. సో అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కనిపించింది. దాని తర్వాత మనకు ఈ షీ అనేది మనకు రెండింటికి సబ్జెక్ట్ ఈమె కదా, షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. రెండింటి కామే కాబట్టి ఒక దగ్గర పెడితే సరిపోతుంది మనకు. కాబట్టి మనకు అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ హీ హెల్ప్డ్ మీ. సో చూడండి, హీ హెల్ప్డ్ మీ అంటే ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్లాజ్ ఉందా? బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ ఏంది, గివింగ్ మీ అడ్వైస్. ఇక్కడ మనకు సబ్జెక్టే లేదు, డైరెక్ట్ V4 తోటి ఉంది మనకి. ఇది మనకి ఏమవుతుంది, ఫ్రేజ్. ఇది మనకి ఏమవుతుందండి, ఫ్రేజ్. కాబట్టి ఇక్కడ క్లాజ్ లేదు కాబట్టి సో మనకి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. రెండు ఇండిపెండెంట్ క్లాజులు ఉంటేనే కాంపౌండ్ సెంటెన్స్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ హీ కన్ఫెస్డ్ హీస్ క్రైమ్. క్వశ్చన్ చూడండి ఎలా డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏమవుద్ది, దాని తర్వాత కింది వాటిలో ఏది కాంపౌండ్ ఏది కాంప్లెక్స్ అది అడుగుతుంది. తర్వాత సింపుల్ నుంచి కాంపౌండ్ మార్చండి, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ మార్చండి, ఇలా కొన్ని అడుగుతూ ఉంటారు అనమాట. హీ కన్ఫెస్డ్ హీస్ క్రైమ్. హీ కన్ఫెస్డ్ హీస్ క్రైమ్ అంటే ఇది మనకి ఏ సెంటెన్స్ అండి? చూడండి ఇక్కడ హీ కన్ఫెస్డ్ హీస్ క్రైమ్ ఒకటే క్లాస్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్ అండి. ఏమడుతుండు, చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగుతుండండి. సింపుల్ సెంటెన్స్ మీరు కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి. మరి కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలంటే మనకు ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏం ఉండాలండి? ఒక డిపెండెంట్ క్లాస్ ఉండాలి, ఇంకోటి ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి కదా. ఒకసారి చూద్దాం. హీ ఈజ్ ఏ క్రిమినల్ అండ్ ఈజ్ కన్ఫెస్డ్ బై హర్. అసలు ఇది మనకు సెంటెన్సే రాగుంది, తీసేయండి. హీ అడ్మిటెడ్ టు బి ఏ క్రిమినల్. ఇక్కడ మనకి ఎన్ని సబ్జెక్ట్ వెర్బులు ఉన్నాయండి? ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది కూడా మనకు సింపులే. సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. తర్వాత హీ కన్ఫెస్డ్ దట్ హీ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్. సో చూడండి ఇక్కడ దట్ హీ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్, ఓకేనా. హీ కన్ఫెస్డ్ దట్ హీ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్. హీ కన్ఫెస్డ్ అంటే ఇక్కడ మనకు ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా, రైట్. ఇది కూడా మనకు ఒక సబ్జెక్ట్ వెర్బే కదా, రైట్. అయితే మనకి ఇక్కడ సో దట్ అనేది ఏ కంజంక్షన్ అండి? సబార్డినేటింగ్ కంజంక్షన్ అండి. దట్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి మనకు అప్పుడు సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, రైట్. మరి ఒకసారి ఆ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద క్రైమ్. హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద క్రైమ్ అంటే ఒకసారి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అసలు ఇక్కడ మనకు ఉన్నదే ఒకటే క్లాజ్, సబ్జెక్ట్ వెర్బ్ ఒకటే ఉంది. అసలు జాగ్రత్తగా చూసుకుంటే ఆప్షన్స్లో ఇది అసలు మనకు రాంగ్ ఉంది. ఇందులో ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది, ఇందులో కూడా ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. అంటే ఇది సింపుల్ సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్సే. మనకి డెఫినెట్ ఆన్సర్ ఏముండాలి? మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 93. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా టెల్ మీ వేర్ యూ లివ్, రైట్. ఇది మనకి ఏ సెంటెన్స్ అవుతుందండి? ఫస్ట్ టెల్ మీ వేర్ యూ లివ్. యాక్చువల్గా ఇది మనకు యూ టెల్ మీ వేర్ యూ లివ్. వేర్ అనేది ఉంది అంటే అది మనకి ఏ సెంటెన్స్ అవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఏమవుతుంది మనకి? అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. యూ టెల్ మీ వేర్ యూ లివ్ అని, రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఏంటిదండి? కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. దానికి ఏమడుతుండే మనకు చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్. ఓకేనా, సింపుల్ సెంటెన్స్ అడుగుతుండండి. మరి సింపుల్ సెంటెన్స్ అంటే మనకు రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒకటే క్లాస్ ఉండాలి. టెల్ మీ వేర్ యూ లివ్, నువ్వు ఎక్కడి నుంచి చూసావు చెప్పు అని. ఇదే సేమ్ మీనింగ్ వచ్చేలాగా మనకి ఇక్కడ ఉండాలి. యూ టెల్ ద అడ్రస్, హూ కెన్ టెల్ ద అడ్రస్, లెట్ మీ నో వేర్ యూ లివ్. చూడండి, లెట్ మీ నో వేర్ యూ లివ్ అంటే ఇది మనకు జాగ్రత్త చూడండి. లెట్ మీ నో వేర్ యూ లివ్. ఇక్కడ మనకి దీని మీనింగ్ దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. టెల్ మీ యువర్ అడ్రస్, లాస్ట్ వన్ చూడండి. ఇక్కడ టెల్ మీ యువర్ అడ్రస్. టెల్ మీ యువర్ అడ్రస్ అంటే యూ టెల్ మీ యువర్ అడ్రస్సే కదా. మనకి ఇక్కడ చూడండి, యూ టెల్ ద అడ్రస్, యూ టెల్ మీ యువర్ అడ్రస్. ఇక్కడ వాడు ఏమడుతుండో? టెల్ మీ వేర్ యూ లివ్ అంటే నాకు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి చూసావో చెప్పు అంటే నీ అడ్రస్ చెప్పు అన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనకు యూ అనేది కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత మీ అనేది కూడా ఇన్వాల్వ్ చేయాలి మనం. ఇక్కడ మనకు లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. హూ కెన్ టెల్ ద అడ్రస్ అంటే ఇది మనకు క్వశ్చన్ ఇది మనకు అసలు ఆన్సర్ కానే కాదు. ఈ ఆప్షన్ కూడా తీసేయండి. మరి ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, టెల్ మీ యువర్ అడ్రస్. ఓకే, సో నాకు అనేది ఇన్వాల్వ్ కావాలి, మీ అనేది ఇన్వాల్వ్ కావాలి, తర్వాత యువర్ అడ్రస్ అనేది కూడా ఇన్వాల్వ్ కావాలి. ఇక్కడ మనకు మీ అనేది ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి మనకి ఈ ఆప్షన్ పోయింది. అసలు క్వశ్చన్ లాగా ఉంది కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా పోయింది. ఓకేనా, సో మనకి ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ఒకటే క్లాస్ ఉండాలి అంటే ఇది మనకు వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇందులో మనకి ఏమైంది? మళ్ళా
ఓకేనా, మళ్ళీ మనకి ఇందులో ఏంటంటే ఒకటే క్లాస్ లేదు, 2 క్లాసులు ఉన్నాయి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో, కాబట్టి అది మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4 అనేది అక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది అండి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన వాటిలలో కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి అడుగుతున్నాడండి, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కాంపౌండ్ సెంటెన్స్ అడుగుతుండు, చూద్దాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే మనకు ఏముండాలండి అక్కడ, కంపల్సరీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి. హీ వాజ్ టూ ప్రౌడ్ టు కన్ఫెస్ హీస్ ఫాల్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉందండి, ఇక్కడ ఉందా సబ్జెక్ట్ వెర్బ్ లేదు, బట్ ఇది మనకి ఏమవుతుందండి, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఓవింగ్ టు హర్ ఇల్నెస్ షీ స్టేడ్ ఎట్ హోమ్. సో జాగ్రత్త చూడండి, షీ స్టేడ్ ఎట్ హోమ్ అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. ఓకే, మరి ఇక్కడ ఓవింగ్ టు హర్ ఇల్నెస్ అంటే ఇక్కడ మనకి ఏమైనా సబ్జెక్ట్ వెర్బ్ ఉందా, లేదు. కాబట్టి ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, ఇది మనకు ఫ్రేజ్. ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామండి, సింపుల్ సెంటెన్స్ అంటాం మళ్ళీ. కాబట్టి మనకు ఇది కూడా సింపులే. తర్వాత ఈ స్పీచ్ ఆన్ దట్ అకేషన్. చూడండి ఇక్కడ ఇది మొత్తం ఒకటే సబ్జెక్ట్ అండి. అతని యొక్క స్పీచ్ అకేషన్లో అతని యొక్క సబ్జెక్ట్, అతని యొక్క స్పీచ్ వాస్ అన్వర్ది ఆఫ్ హిమ్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, అంతే. ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది ఇక్కడ కూడా, కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇంకా 3 సింపుల్ సెంటెన్స్ అన్నప్పుడు కంపల్సరీ మనకి లాస్ట్ అది కాంపౌండ్ సెంటెన్సే కావాలి కదా. 2 సబ్జెక్ట్ వెర్బ్ ఉన్నదే మనకు ఆన్సర్ అవుతుంది కదా. కాబట్టి హీ విషెస్ టు బికమ్ రిచ్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ వెర్బ్. దేర్ ఫోర్ హీ వర్క్స్ హార్డ్, ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్ వెర్బ్. 2 సబ్జెక్ట్ వెర్బులు ఉన్నాయి అంటే మనకి అది కాంపౌండ్ కాంప్లెక్స్ కావాలి. ఒకటే ఆప్షన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనకు కాంపౌండ్ అవుతుంది, ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. దేర్ ఫోర్ అనేది మనకి ఏ కంజంక్షన్ అండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. సింపుల్ సెంటెన్స్ అడుగుతుండు. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే క్లాస్ ఉండాలి అక్కడ, రైట్. మరి ఇప్పుడు చూద్దాం క్లియర్గా. ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అండ్ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. అండ్ ఉందంటే మనకి అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కదా. ఇది మనకి ఏమవుతుందండి, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, కాంపౌండ్, రైట్. ఎందుకంటే ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అండ్ ఐ వెంట్ అవుట్ ఫర్ వాక్. ఇక్కడ మనకు ఒక క్లాసు, ఇక్కడ కూడా మనకు ఒక క్లాస్ అండి, 2 క్లాసులు ఉన్నాయి, 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఏమవుతుందండి, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, యూ మస్ట్ రన్ అవే ఎట్ వన్స్ టు ఎస్కేప్ బీయింగ్ కాట్. జాగ్రత్త చూడండి ఇక్కడ, యూ మస్ట్ రన్ అవే అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. యూ మస్ట్ రన్, ఇక్కడ మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఉందండి. మీకు ఇంకా ఎక్కడన్నా సబ్జెక్ట్ వెర్బ్ కనిపిస్తుందా, లేదు. కాబట్టి ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందండి, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, థర్డ్ వన్ చెక్ చేద్దాం. హీఈస్ వెరీ రిచ్, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. తర్వాత బస్ స్టిల్ హీఈస్ వెరీ అన్హ్యాపీ. ఇక్కడ చూడండి, హీఈస్ వెరీ రిచ్ బట్ స్టిల్ హీఈస్ వెరీ అన్హ్యాపీ. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉందంటే 2 క్లాసులు ఉన్నట్టే కదా అక్కడ. సరే, 2 మనకు ఇండిపెండెంట్ డిపెండెంట్ పక్కన పెట్టండి, 2 క్లాసులు ఉన్నాయంటే అది సింపుల్ సెంటెన్స్ అయితే కాదు కదా. కాబట్టి మనకి ఆప్షన్ తీసేయచ్చు. బట్ ఉంది కాబట్టి ఇది ఏ సెంటెన్స్ అవుతుందండి, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ హీ మస్ట్ వర్క్ వెరీ హార్డ్. హీ మస్ట్ వర్క్, ఇక్కడ ఇది ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. తర్వాత హీ విల్ నాట్ విన్ అంటే ఇక్కడ కూడా మనకు ఒక సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, రైట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. ఇదైతే సింపుల్ సెంటెన్స్ అయితే కాదు కదా, కాబట్టి మనకి ఆప్షన్ అయితే పోతుంది. ఎలిమినేషన్ చేసుకోండి మొత్తం, అంతే, ఆన్సర్ వచ్చేస్తుందండి. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మరి ఇదేమవుతుంది, ఆర్ ఉంది అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, బట్ ఉంది అంటే కాంపౌండ్ సెంటెన్సే. మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చండి. ఇంకా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది, ఏ కంజంక్షన్స్ లేవు అంటే సింపుల్ సెంటెన్స్ అవుతుంది, అంతే, ఒకటే క్లాస్ ఉంటాయి, రైట్. అదండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. మళ్ళీ మనకి ఏమడుతున్నాడండి, కాంపౌండ్ సెంటెన్స్ అడుగుతుంది. చూద్దాం ఇక్కడ, హీ వాస్ ప్లీజ్డ్ దట్ హీ హ్యాడ్ వన్ ద ఫస్ట్ ప్రైజ్. చూడండి ఇక్కడ ఎంత సింపుల్ చూడండి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏముండాలండి, 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉండాలి, ప్లస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి. దట్ అనేది మనకి ఏంటిదండి, సబార్డినేటింగ్ కంజంక్షన్, ఆన్సర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ ఒకసారి చూడండి, మనకి అప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏమొస్తుందండి, వాక్ క్విక్లీ ఎల్స్ యూ విల్ నాట్ బి హెల్దీ. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ మనకు అసలు సబ్జెక్ట్ వెర్బ్ లేదు అనుకుంటారండి. వాక్ క్విక్లీ అనేది మనకి ఇదేంటండి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇది మనం దేని కింద తీసుకోవాలి చెప్పండి, ఇది మనం దేని కింద తీసుకుంటామంటే ఒక ఇండిపెండెంట్ క్లాస్ కింద తీసుకుంటాం. ఓకే, వాక్ క్విక్లీ అంటే మీనింగ్ ఏంటి, యూ వాక్ క్విక్లీ అని, ఫాస్ట్గా నడువు అని. ఇంపరేటివ్ సెంటెన్స్, అందుకే అన్ని కాన్సెప్ట్స్ మనకు వచ్చినప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. యూ వాక్ క్విక్లీ అని మీనింగ్ అక్కడ.
కాబట్టి ఇది మనకు ఇదేంటిదండి ఇంపరేటివ్ సెంటెన్స్. కాబట్టి ఇది ఏ క్లాస్ మనకు ఇండిపెండెంట్ క్లాసు. తర్వాత యూ విల్ నాట్ బి హెల్దీ, ఇది కూడా మనకు ఒక ఇండిపెండెంట్ క్లాసు. ఇక్కడ కంజంక్షన్ ఏముంది మనకు ఎల్స్. ఎల్స్ అనేది మనకి ఏ కంజంక్షన్ అండి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాబట్టి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి మనకు ఇది ఏమవుతుందండి? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అంతే. లాస్ట్లో మనకు ఇఫ్ ఉంది. ఇఫ్ ఉంది అంటే ఇది మనకి ఏ కంజంక్షన్ అండి? సబార్డినేటింగ్ కంజంక్షన్ కదా. కాబట్టి ఇదేమో మనకు కాంప్లెక్స్, ఇదేమో కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇదేమవుతుంది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇక్కడ వాట్ హీ స్పోక్ ఆన్ దట్ అకేషన్ వాస్ అన్వర్ది ఆఫ్ హిమ్. యాక్చువల్గా ఇది ఏంటంటే చెప్పండి, వాట్ హీ స్పోక్ వాస్ అన్వర్ది ఆఫ్ హిమ్, ఇది ఏమవుతుందంటే మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ మీనింగ్ లేదు అక్కడ, అసలు మనకు కోఆర్డినేటివ్ కంజంక్షన్ లేనే లేదు, కాంపౌండ్ సెంటెన్స్ కాదు. 2 క్లాసులు ఉన్నాయి. హీ స్పోక్ అనేది ఒక క్లాస్ ఉంది. సో ఇక్కడ మనకు ఇది మొత్తం కలిపి వాజ్ అన్వర్ది అని ఇంకో క్లాస్ ఉంది. కాబట్టి ఇది మనకి ఎలా ఉంది? కాంపౌండా కాంప్లెక్సా సింపులా? కాంప్లెక్స్ అంటారు దీన్ని. ఎందుకంటే సో ఏదైతే చెప్పాడో, కాబట్టి ఇక్కడ మనకు ఇది ఫుల్ మీనింగ్ ఇవ్వదు కాబట్టి ఇది మనకి ఏమవుతుందండి? కాంప్లెక్స్ సెంటెన్స్ అయిపోతుంది. ఓకే, కాబట్టి సెకండ్ది ఏమో కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, సో ఫస్ట్ది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్సే. నెక్స్ట్ది కూడా మనకి ఏమవుతుందండి? కాంప్లెక్స్. థర్డ్ది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఫోర్త్ ఏమవుతుంది మనకు? కాంప్లెక్స్ సెంటెన్స్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇదండి. ఓకే, ఇవి మీకు ఏంటంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనే టాపిక్. నెక్స్ట్ దాని తర్వాత మీకు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇవి మనకు టాపిక్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. రైట్, అర్థమైంది కదండి? ఇదండి. ఓకేనా? మీరు కనుక డిఎస్సిలో కంపల్సరీ ఇంగ్లీష్లో కంపల్సరీ 1 మార్కు తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా 1 or 2 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేసేయండి. ఓకేనా? సో మీకు కనుక ఇలాగే అన్ని టాపిక్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు ఇలాగే వినాలి అనుకుంటే సో మీరు మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో కోర్సెస్ ఉంటాయండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? సో మీరు ఏమన్నా ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? సో మీకు బుక్ కావాలనుకుంటే మాత్రం మన బుక్ కూడా అవైలబుల్గా ఉంది, మార్కెట్లో తీసుకోండి. అర్థమైంది కదండి? సో ఈ టాపిక్ని అయితే మీరు 1-2 సార్లు క్లియర్ కట్గా చూసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా? ఇదండి. ఓకే, ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా మనకి ఇందులో కంప్లీట్ అయింది అనమాట. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ.